వెదర్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 2 రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో 8 జిల్లాలు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఇవాళ రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారిని నాగరత్నం. ఇవాళ రేపు 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందంటున్న వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నతో మా కరెస్పాండెంట్ కల్పన ఫేస్ టు ఫేస్. భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నిన్న పొద్దంతా కూడా మనం చూసుకోవచ్చు, ఉదయం ఎండగా కనిపించింది, సాయంత్రం అవుడుతోనే ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయ్యి అక్కడక్కడ చిరుజల్లులు కూడా కనిపించాయి. మరి ఇదే వాతావరణం ఇంకెన్ని రోజులు ఉండబోతుంది, దాంతోపాటు ఇటు రెయిన్కి సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ ఉన్నాయి, వడగాల్పులు ఎండలకు సంబంధించి ఎట్లాంటి ఫోర్కాస్ట్ ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం మేము ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి మేము, ప్రస్తుతం వెదర్కి సంబంధించి ఎట్లాంటి ఫోర్కాస్ట్ ఉంది? ప్రస్తుతానికి రానున్న 5 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో 1-2 చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ 2 రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఈ వడగాల్పులు అనేవి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈశాన్య తూర్పు జిల్లాల్లోని వడగాల్పులు అబవ్ 42 degrees Celsius ఉండే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో కూడా ఈరోజు రేపు చూసుకున్నట్లయితే పలు ప్రాంతాల్లోని 42 degrees Celsius 44 వరకు కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మహబూబ్ నగర్ పరిసర జిల్లాలు, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతాలు, నల్లగొండ, నాగర్ కర్నూలు ప్రాంతం అంతటా కూడా ఈరోజు 42, 43 ఒక్కొక్కప్పుడు 44.56 వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు 40 degrees Celsius పై ఉన్నప్పటికీ మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల కొన్ని జిల్లాల్లోని పశ్చిమ జిల్లాలు, హైదరాబాద్ పరిసర జిల్లాలు, దక్షిణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు 19వ తారీఖు నుంచి కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో నిన్న మనం చూసుకున్నట్టయితే ఉదయం కూడా దాదాపు మనకు ఎక్కువగా ఉష్ణోగ్రతలు కూడా కనిపించాయి, టెంపరేచర్స్ కూడా అధికంగా ఉన్నాయి. సో ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయింది కదా, దానికి గల కారణాలు ఏంటి మేము? దానికి యాక్చువల్లీ చూసుకుంటే సెంట్రల్ ఇండియా ప్రాంతాల్లో ఒక ప్రభావం ఉండటం వల్ల విదర్భ ప్రాంతాల్లోని ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు అవి నమోదైనాయి, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. అయితే ఆదిలాబాద్ అనుకుని ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లోని తేలికపాటి నుంచి అతి తేలికపాటి వర్షాలు 1-2 చోట్ల నమోదవటం జరిగింది. సో చూస్తూ ఉన్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్. ప్రస్తుతం అయితే ఈ ఉష్ణోగ్రతలు కూడా 2 నుంచి 3 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు రెయిన్ కూడా అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో 19వ తారీఖు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాలకు కూడా అలర్ట్స్ ఇచ్చారు. దాంతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత యథావిధిగా కూడా ఉష్ణోగ్రతలు పెరిగి వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే 2 రోజులు అయితే వడగాల్పులకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేశారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ వినోద్తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.